సంతానం లేని వారు ఇక్కడ ముడుపు కడితే వారికి సంతానం కలుగుతుందా? ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్రమైన వృక్షం ఉంది. ఆ వృక్షానికి స్వామిని, అమ్మని తలుచుకొని భక్తి శ్రద్ధలతో ముడుపు కడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని మన పురాణాలు, అలానే అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ దేవాలయంలో నరసింహస్వామి హోమగుండం నుండి వచ్చిన మొదటి తేజస్సు ద్వారా వెలిశారు. ఆయనే యోగ నరసింహస్వామి. స్వామి ఇక్కడ ఎలా వెలిశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన కశ్యప మహర్షి ఈ వేదగిరి కొండపై ఒక గొప్ప యజ్ఞాన్ని సప్తఋషులతో 7 హోమగుండాల ద్వారా నిర్వహించారు. మొట్టమొదటిగా హోమగుండం నుండి వచ్చిన తేజస్సు దూరంగా ఉన్న కొండ గుహల్లోకి వెళ్ళింది. అప్పుడు ఆ గుహ వద్దకు కశ్యప ప్రజాపతి వెళ్ళి చూశారు. అక్కడ యోగ నరసింహస్వామి కనిపించారు. అలా మొట్టమొదట ఆయనే స్వామిని పూజించి ప్రతిష్ఠించారు. ఈ విధంగా యోగ నరసింహస్వామి వెలిశారు. ఇప్పుడు ఈ 7 యజ్ఞగుండాలు 7 కోనేరులుగా మనకు దర్శనమిస్తాయి. నరసింహస్వామిని, అమ్మని దర్శించుకొని గుడి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కుడివైపుకు మార్గం ఉంటుంది. ఆ మార్గం ద్వారా వెళ్తే ఆ 7 కోనేరులను మనం వీక్షించవచ్చు. ఈ ప్రదేశానికి వేదగిరి అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, పూర్వం శంఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచి ఉంచాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించారు. అలా రక్షించిన వేదాలను కొంత సమయం ఈ ప్రదేశంలోనే భద్రపరిచారు అని, అందువల్ల ఈ ప్రదేశానికి వేదగిరి అనే పేరు వచ్చిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయానికి 1200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అంటే 9వ శతాబ్దం అన్నమాట. కానీ స్వామి ఇక్కడ ఎప్పుడు వెలిశారో ఎవరికీ తెలియదు. ఈ దేవాలయాన్ని మొట్టమొదటిగా ప్రారంభించి పునాదులు వేసింది పల్లవరాజు అయిన నరసింహవర్మ. తరువాత కిట్టి పల్లవరాజు అయిన వీర వెంకట భూపతి కాలంలో ఈ దేవాలయానికి ప్రాకారాలు, మండపాలు కట్టించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తరువాతి కాలంలో చోళ రాజులు అభివృద్ధి పరిచారు. తరువాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఈ దేవాలయానికి భూదానాలు చేశారు. అదేవిధంగా స్వామికి కావాల్సిన నిత్య పూజా సామాగ్రిని కూడా అందజేశారు. ఈ దేవాలయం కొండపై ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పవిత్రమైన, చాలా శక్తివంతమైన దేవాలయం. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండపై నుంచి ప్రదేశాలను చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. ఈ దేవాలయం నెల్లూరు నుంచి కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. ఈ దేవాలయం పేరు వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.